నాలాగనే నా అడుగులో నడుస్తుంది. శాంసంగ్ రాజును ఒక పెద్ద నాయకుడిని చేద్దాం అంటే ఇప్పుడు ఇమీడియట్ గా నాయకుడిని చేయాలంటే ఒక బోర్డు మెంబర్ చేస్తాం, ఒక బోర్డు మెంబర్ అయితే చేద్దాం, తర్వాత ఎమ్మెల్యే కూడా ఇప్పిద్దాం. అది నేను అనుకుంటే చేయాలి. కానీ నువ్వు చాలా డిసిప్లిన్, డీసెన్సీ, డెకోరం మెయింటైన్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల దగ్గర రూపాయి వసూలు చేయొచ్చు, అందరూ ప్రజల దగ్గర పైసలు వసూలు చేసుకొని లీడర్ అయిపోతుంది. నేను ఇంత పైసలు లేకుంటే లీడర్షిప్ చేస్తుంది. కాబట్టి ఇదే విధంగా నువ్వు ముందుకు సపోర్ట్ లేవు సపోర్ట్ ఎప్పటికి. कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 2 में कांग्रेस पार्टी के सीनियर लीडर सैमसन राजू की सदारत में क्रिश्चियन कम्युनिटी की मट्टला आदिवारम रैली निकाली गई, जिसमें वार्ड नंबर 2 के तमाम चर्च के पास्टर्स और मुकामियों ने हिस्सा लिया। इस रैली का मकसद तमाम क्रिश्चियन कम्युनिटी के लोगों को एक प्लेटफॉर्म पर लाना और एक पीस मैसेज देना था। इस रैली को एक्स सेंट्रल मिनिस्टर सर्वे सत्यनारायण ने झंडी बताकर शुरू किया। इस प्रोग्राम में इनके साथ तमाम कम्युनिटी के लोग और पॉलिटिकल पार्टीज के लीडर्स ने हिस्सा लिया। आइए देखते हैं इसकी तफसीलात। శాంసన్ రాజు. ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 2ల పండగ వాతావరణం జరుగుతుంది. కంటోన్మెంట్ వార్డ్ 2 అంటేనే ఇంద్రమ్మ నగర్ అంటే పెద్ద స్లమ్. ఇది ఈ స్లమ్ల 3 లక్షల మంది ఉన్నారు. ఇంట్లో క్రైస్తవులది 20,000 కుటుంబాలు ఉన్నాయి. 20,000 కుటుంబాలలో మా దగ్గర ఉన్నాయి ఒక 15 చర్చిలు. ఈ 15 చర్చి పాస్టర్లు అందరినీ నేను కలిపి ఈ మట్టల ఆదివారం కార్యక్రమం చేద్దామని చెప్పి నేను పాస్టర్లతో మాట్లాడినా. పాస్టర్లు కూడా చాలా సంతోషపడ్డారు. పాస్టర్లకు చెప్పడం ఏంటంటే మనం ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకుంటామని చెప్పి నేను పాస్టర్లతో మాట్లాడితే పాస్టర్లు అందరూ ఒప్పుకోరు. ఈ కంటోన్మెంట్ రసూల్పుర, ఇంద్రమ్మ నగర్, పడ్డాపల్లి నుంచి బస్తీ పడ్డాపల్లి నుంచి ఇప్పుడు దాకా క్రైస్తవులు ఎప్పుడూ ఐకమత్యంగా కాలేదు ఈ బస్తీలో. కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది, క్రైస్తవులందరినీ కలిపి మనం ముందుకు పోతే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకొని మా పాస్టర్లతో అందరితో మాట్లాడితే అందరూ ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు ఇంత పెద్దగా ఈ ర్యాలీ సక్సెస్ అయింది. ఈ ర్యాలీ సక్సెస్ అయిన అందరికీ మా పాస్టర్లందరికీ మనస్ఫూర్తిగా నేను వందనాలు చెప్తున్నాను. ర్యాలీ నిర్వహించడానికి కేంద్ర మాజీ మంత్రి గారు సర్వసత్యనారాయణ గారు వచ్చారు. అట్లనే ప్రీతం గారు కూడా వస్తున్నారు. ఇంకో 10-15 నిమిషాల ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు కూడా వస్తున్నారు. అట్లనే పిడిమతి రవి గారు కూడా వచ్చారు. బొల్లు కిషన్ గారు కూడా వచ్చారు. వెన్నెలమ్మ కూడా వస్తుంది. ఇంకొక 5-10 నిమిషాల్లో నాకు ఫోన్ చేసింది, అన్నయ్య నేను వస్తున్నాను అని చెప్పింది. కాబట్టి ఈ కంటోన్మెంట్లో ఉన్న లీడర్లంతా ఈ ర్యాలీకి సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా
నేను వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈనాడు ఒక పండుగ రోజు. ఇప్పుడే అయ్యగారు చెప్పినట్లు, మరి తమ్ముడు శాంసంగ్ చెప్పినట్లు, ఇది మనకందరికీ ఒక పండుగ రోజు. ఈ రసూల్పుర ఏరియాలో 12 చర్చిస్, వీళ్ళ చర్చిలకు పోయే ప్రజానీకం, క్రైస్తవ సోదరుల అందరి ఐక్యతనే కాకుండా మానవాళి గురించి ప్రార్థనలు చేద్దాము అనేసి అయ్యగారు. అంటే ఇక్కడ నివసిస్తున్న ప్రతి బిడ్డ, అన్ని కులాలకు మతాలకు అతీతంగా, వాళ్ళు హిందువులైతేనేమి, క్రైస్తవులైతేనేమి, ముస్లిం సోదరులు అయితేనేమి, మరి వీళ్ళందరి ఐక్యత గురించి మనం పాటుపడాలి, అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలి, నివసించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇవాళ ఇదేంది, మట్టల ఆదివారం అంటే మంచి రోజు. మరి ఇది ప్రజలకు చేసే విధంగా, ప్రజలందరూ జ్ఞాపకం చేసే విధంగా, వాస్తవంగా నాకు కూడా తెలియదు ఇది మట్టల ఆదివారము. ఇవాళ నేను తెలుసుకుంటున్నట్టు ప్రతి పౌరుడు తెలుసుకునే రోజు. అందరు అయ్యగారులు ఇక్కడికి వచ్చింది. ఈ 12 మంది చర్చిలు, 12 చర్చిలు అయ్యగారులైనా ఇంకా బయట నుండి వచ్చిన అయ్యగారులు, కొంతమంది బయట వాళ్ళు. ఏదేమైనా ఈరోజు మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే సెక్యులరిజం. అందరూ, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి అన్నదమ్ములు, ఒక్క చెల్లెళ్ళు లాగా నివసించాకే బతకాలి. కేంద్రంలో మనం మొన్నటి వరకు ఉంటుంది, అంటే 2004 నుండి 14 వరకు 10 సంవత్సరాలు సుదీర్ఘంగా మంచి పరిపాలన అందించినట్టు అనుకోని రీతిగా మరి ప్రజలందరూ బీజేపీ, ఎన్డీఏ పార్టీలు అన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ కాదని బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. బీజేపీ పార్టీ ఈ రోజు గత 10-13 సంవత్సరాల నుండి ఏం చేస్తుంది మనం అందరం చూపిస్తుంది. కేవలం హిందుత్వము అంటున్నారు. అంటే మనం అందరం హిందువులం కాదా? హిందువులు ఉన్నాము, ముస్లిం సోదరులను గౌరవించుకుంటాం, అదేవిధంగా క్రైస్తవ సోదరులు, వీళ్ళంతా మన ఒకటే జాతి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అంటే ఒక జాతి. డౌన్ ట్రోడన్ స్టార్ట్ ఆఫ్ సొసైటీ, పేద ఎక్కడ ఉన్న సమాజం. వీళ్ళ భాగం గురించి సోనియా గాంధీ గారు మన నాయకుడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ విధంగానైతే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సేవలు అందించి వారి ప్రాణాలను నడిపించిండ్రో, త్యాగం చేసిండ్రో, అదే విధంగా వాళ్ళ పాటలో సోనియా గాంధీ గారు ఈ దేశాన్ని ముందుకు నడిపింది. అప్పుడు చాలా సుభిక్షంగా ఉంటుంది, చాలా సుఖము, శాంతి, సౌభాగ్యంతో ఉంటుంది. అన్ని కులాలు, అన్ని మతాలు ప్రజలు మనం కలిసిమెలిసి ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఇది ఒక మతతత్వ పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. చాలా దురదృష్టకరం. 5 ఏళ్ళు కాదు కదా, 10 పోయి ఇది మళ్ళా ఒక 2 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు ఉంటుందంటే ఇది మన దురదృష్టం. బీజేపీ పార్టీ అధికారంలో ఉండడం ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం. ఎందుకంటే ఈ దేశంలో హిందువులను, ముస్లింలను కొట్లాడిపిస్తున్నారు. ఈ దేశంలో క్రైస్తవులను, మిగతా జాతులను అందరినీ కొట్లాడిపిస్తున్నారు. ఈ దేశం మీద అందరిది కాదు, ఈ దేశాన్ని వదిలేయండి, లేకపోతే మీరంతా హిందువులు కాండి, హిందూ విధానాన్ని అవలంబించరు. అదే కాదు, రీసెంట్ గా ఒక అయ్యగారిని చంపేసినట్టు నాకు తెలుసు. చాలా మంచి ప్రవక్త ప్రవీణ్ గారిని, ఇప్పుడు ఆయన మనలో లేడు. మరి అంత మంచి ప్రసంగాలు చేసిన వ్యక్తి ఆయనను చంపేపించింది. ఇంకా చాలా మంది క్రైస్తవ అయ్యగారులనే కానీ, క్రైస్తవ మతాన్ని పాటిస్తున్న వాళ్ళనే కానీ వాళ్ళని టార్గెట్ చేసి బీజేపీ నాయకులకు ఉపజెప్పిందంట, సుపారీ ఇచ్చినట్టు. ఈయనను నువ్వు పంపించాలి, ఈయనను నువ్వు పంపించాలి, ఈయనను నువ్వు పంపించాలి. అది కూడా పెద్ద పెద్ద నాయకులకు ఇచ్చిండ్రని వస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారి తర్వాత ఒక సుదీర్ఘమైన పరిపాలన అందించే సౌభాగ్యాన్ని నీకు కలిగించేది ఇది 3వ ప్రయత్నం. నువ్వు చాలా చక్కటి పరిపాలన చేసినావు, నువ్వు ఒక బ్యాక్వర్డ్ క్లాస్, ఈ దేశానికి ప్రధాన పరిస్థితి కాగలిగినవు అంటే నువ్వు అందరి ప్రేమ అభిమానాలను పొందాలి. నువ్వే కాదు, నీ కార్యకర్తలు మొత్తం ర్యాంక్ అండ్ ఫైల్ బీజేపీ పార్టీ అనుసరించాలి. అందరినీ కాపాడాలి, అందరినీ ఆకట్టుకోవాలి, అందరినీ ప్రేమించాలి, అందరితో కలిసి ఉండాలి అన్న నినాదంతో నువ్వు ముందుకు పోవాలి. కానీ కేవలం హిందుత్వనే బలపడాలి,
కాంగ్రెస్ రహిత దేశం ఇది కావాలి. కాంగ్రెస్ కనబడద్దు, మిగతా పార్టీలు కనబడద్దు, మిగతా భాషలు మిగతా మతాలు అవలంబిస్తున్న ప్రజలు కూడా ఈ దేశంలో కనబడద్దు, కేవలం హిందుత్వమే ఉండాలి అంటే మేము ఎట్లా హిందువులో ఉన్నాం కాబట్టి ఈ 100 సంవత్సరాల నుండి హిందుత్వం నడుస్తుంది ఇక్కడ. నువ్వు లేకుంటే అప్పుడు గాంధీ కుటుంబం ఉండే, జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకోండి, మహాత్మా గాంధీ అనుకోండి, మరి ఆ విధంగా ఇందిరాగాంధీ గారు మరి సెక్యులర్ నడుస్తుంది, ప్రజాస్వామ్యం బతుకున్నది ఈ దేశంలో అంటే మరి కాంగ్రెస్ పార్టీ చదవనే ఇదంతా. భారతదేశానికి స్వతంత్రం కూడా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ లేని ఈ దేశమే లేదు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ రహిత భారత్ చేద్దామనేసి మరి నరేంద్ర మోదీ గారు అనడము సిగ్గుచేటు. కాబట్టి ఈ యొక్క విషయాలన్నింటినీ మరి మీరు గమనించాలి, ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించే విధంగా మీరు ముందుకు సాగాలి అనేసి నరేంద్ర మోదీ గారికి తెలియజేస్తూ, మేమైతే ఎట్లా ఉన్నాం, సోనియా గాంధీ గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో మేము పనిచేస్తున్నాం. అంటే గాంధీ కుటుంబము ఈ దేశానికి మళ్ళీ మళ్ళీ అవసరం. ఇందిరా గాంధీ మళ్ళీ రావాలి అంటే ప్రియాంక గాంధీ రాజకీయాల్లో ఇంకా చుట్టైన పాత్ర వహించాలి. ఈ దేశానికి దిశ నిర్దేశం ఆమె చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలు కావాలి. ఆమె నేతృత్వంలో మరి రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. మొన్ననే ప్రధానమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉంటే కానీ కొందరు పుట్టకులు పార్టీలో ఉండుకుంటున్నాయి. పార్టీని ఓడగొట్టడానికి పార్టీలో లేని అభ్యర్థులను తెచ్చి గెలిపించి దాదాపు ఒక 10 సీట్లు ఖరాబ్ చేసి 10+10 ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో వచ్చింటే ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే ఉండే, మన్మోహన్ సింగ్ గారు 3వ రాకపోతుండే. సరే ఏదైనా అయింది అయిపోయింది. కానీ రాబోయే రోజుల్లో ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కాంగ్రెస్ వైపు మొక్కు చూపాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడాలి. ఏ విధంగానైతే క్రైస్తవ సోదరులందరూ ఈనాడు ఐక్యతతో ముందుకు పోదాం, అందరం మనము కలిసి ఉందాం, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుందాం అనేసి ఈ పండుగ జరుపుతున్నారు. ఈ పండుగ ఈ ఒక్క రోజుతోనే కాదు, రాబోయే కొన్ని తరాల వరకు కూడా ఇది నడుస్తున్నాం. ప్రతిరోజు ఒక పండుగ, ప్రతిరోజు క్రైస్తవుల ఒక ఐక్యత గురించి పోరాడుతూ మిగతా ప్రజలందరినీ ఆకట్టుకొని అన్ని కులాలు మతాల వాళ్ళ ఐక్యత గురించి కూడా మనం ప్రయత్నం చేయాలి. తమ్ముడు మరి శాంసన్ రాజు ఇటు క్రైస్తవ మతాన్ని కూడా అవలంబిస్తాడు, అటు హిందువులతో ఉంటాడు. చాలా సంతోషం. అది నాలాగనే నా అడుగుజాడల్లో నడుస్తుంది. నేనైతే క్రైస్తవ మతము, హిందూ మతము, ఇస్లాం మతము 3 నేను అవలంబిస్తాను. నేను చర్చిలకు పోతా, నేను మసీదులకు దర్గాలకు పోతా, దేవాలయాలకు కూడా పోతా. దేవుడు అని కూడా అందరికీ ఒకడే, ఏ మతంలో ఉన్నా ఏ మతం ద్వారా ప్రార్థనలు చేసినా. కాబట్టి ఆ ఒక్క స్పిరిట్ ఉండాలి, అది ప్రతి ఒక్కరు అవలంబించాలి. అట్లా శాంసన్ రాజు ఉన్నాడు, వారి కుటుంబం అందరూ కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా బాగా సేవ చేసిండు. ఈ బస్తీ స్థాపించుడు మరి తను కూడా బాగా సేవ చేస్తుంది. ఇకపోతే ఈ మొత్తం రసూల్పుర, అన్నానగరు, ఈ గుడిసెల సంఘాలు, కట్ట మైసమ్మ నగర్ అనుకోండి, చంద్రబాబు నగర్ అనుకోండి, అర్జున్ నగర్ అనుకోండి, మస్తు బస్తీలు వచ్చినాయి. ఇవన్నీ బస్తీలు ఉన్నాయి, ఈ ఇండ్లు ఉన్నాయి. ఈనాడు ఇక్కడ అందరూ నివసిస్తున్నారు. ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు, వీళ్ళందరూ ఉన్నారు. అంటే సర్వే సత్యనారాయణ లేనిదే వీళ్ళు లేరు, సర్వే సత్యనారాయణ లేనిదే వీళ్ళు లేరు. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేది ఉండే ఆ రోజు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. మరి ఆయన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తా అంటే ఆ బుల్డోజర్ ఏదో నా మీదకి వెళ్ళిపోవాలి, కానీ ఈ పేద కుర్చీలు మాత్రం కదలటానికి వీల్లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే అవసరం అనుకుని సిటీకి బయటికి గెంటేయాలి. ఏ సిటీలో కూడా ఎయిర్పోర్ట్లు వితిన్ సిటీలో లేవు. అన్ని రాష్ట్రాలలో ఎయిర్పోర్ట్లు బయట ఉన్నాయి. కాబట్టి ఇది కూడా బయటికి తీసుకుపోవాలి. ఈ పేద ఆంధ్రను మాత్రం ఇక్కడికి వెళ్ళి జరపడానికి వీలు లేదు. వాళ్ళ మీద ఇలా వాళ్తే నేను ఐ కేర్ మై ఫుట్ బ్లడీ 3 letter మెదర్షిప్, ఐ విల్ రిజైన్ అండ్ గెట్ అవుట్ అంటాను. ఆ విధంగా ఈ గుడిసెలు ఆ రోజు నుండి కాపాడితే ఈనాడు ఇది పెద్దగా అయ్యింది. ఇప్పటికీ ఎవడు రాడు ఇక్కడికి. ఈ గుడిసెలకు పట్టాలు లేవు, ఒక అథారిటీ లేదు, ఒక డాక్యుమెంట్ లేదు. అయినా ఎవడు ధైర్యం చేయడు. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ల్యాండ్ గ్రాబర్స్, గూండాగాన్లు కానీ,
కాగితాలు తయారు చేసుకొని కూడా తిరిగేటోళ్ళు ఉన్నారు. ఈ మాదే భూములని ఎవడు ధైర్యం చేయడు అంటే ఈ గుడిసెలు వెంబడి సర్వే సత్యనారాయణ బ్రాండ్ ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఈ గుడిసెలను కాపాడినాం. ఎప్పటికీ ఉంటాం, పిలిస్తే పలుకుతాం, మా దగ్గరికి వస్తే ఆదరిస్తాం. కాబట్టి అందరినీ ఆకట్టుకుంటాం, అందరినీ కాపాడుకుంటాం. దేవుడు అందరినీ దీవిస్తాడు, తప్పకుండా దీవించాలని మనసా వాటిలో కోరుకుంటూ శాంసన్ రాజును ఒక పెద్ద నాయకుడిని చేద్దాం. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా నాయకుడిని చేయాలంటే ఒక బోర్డు మెంబర్ చేస్తాం, ఒక బోర్డు మెంబర్ అయితే చేద్దాం, తర్వాత ఎమ్మెల్యే కూడా ఇప్పిద్దాం. అది నేను అనుకుంటే చేయాలి. కానీ నువ్వు చాలా డిసిప్లిన్, డీసెన్సీ, డెకోరం మెయింటైన్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల దగ్గర రూపాయి వసూలు చేయొద్దు. అందరూ ప్రజల దగ్గర పైసలు వసూలు చేసుకొని లీడర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది నువ్వు ఉల్టా పైసలు పెట్టుకుంటా లీడర్షిప్ చేస్తున్నావు. కాబట్టి ఇదే విధంగా నువ్వు ముందుకు సాగు, దేవుడు జీవిస్తాడు. సపోర్ట్ ఎప్పటికి ఉంటుంది. మీడియా సోదరులతో సపోర్ట్ కూడా నీకు బాగానే ఉన్నట్టుంది. కాబట్టి చాలా సంతోషం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. క్రైస్తవ గురువులందరికీ, క్రైస్తవ అయ్యగారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.